మనుషులు, 2 జీపులు, 2 బంటు రోతులు, అంత సెట్టింగ్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. లోపలికి వెళ్తే ఇల్లుకు ముందు చాలా పెద్ద ప్లేసు, సర్రమని జీప్ వచ్చేలాగా ఆగితే హీరో గారు దిగుతారు, అలాగన్నీ ఉన్నాయి సెట్టింగ్. నేను అనుకోలేదు అలా ఉంటుందని, నిజంగా అలాగ ఉంది. కాబట్టి బాగానే ఉంది. ఆ విషయం చాలా కాన్ఫిడెన్షియల్ కాబట్టి దాన్ని మేము మాట్లాడాం. అయితే రాత్రి 11:30కి ఒక పెద్ద ఆవిడతో, ఎవరైతే దాన్ని సెటిల్ చేస్తానో ఆవిడతో మాట్లాడుతున్నాం. ఆవిడ మరి దేవుడిని నమ్ముకోలేదు, కొంచెం ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది, కానీ మేరీ మా తాలూకు ప్రార్థన అయితే చెప్పింది. నేను ఎప్పుడైతే పాస్టర్ గారు నన్ను చెప్పానో, అయితే ఆవిడ చెప్పింది ఏంటంటే, వరకు ఆవిడ నమ్మిన విశ్వాసంలో కూర్చుంటుందట. ఆవిడ ఎంత సీరియస్గా ఉందంటే ఆ విషయంలో. ఆవిడ చెప్తుంది, నేను ఇంత పెద్ద విషయాలు చూస్తున్నానంటే, నా మాట ఇలాగంటే అలా నిలబడుతున్నారంటే, నేను ఈ ప్రాంతాన్ని అంతటినీ ఏలుతున్నానంటే, ఈరోజు నాకింత శక్తి ఉందంటే, ఇంత బలం ఉందంటే, నా మాటకి ఒక మనిషి అవునంటే అవును అన్నట్టు ఉన్నాడంటే, దానికి కారణం నా ఈ ధ్యానమే అంది. అయితే ఆవిడ్ని రాత్రి కలిసే అవకాశం వచ్చింది, కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఉదయాన్ని కూడా దాని విషయంలో కలాల్సిన అపాయింట్మెంట్ వచ్చింది. మీరు నమ్మరు, నేను వెళ్ళి 11 గంటలకి కూర్చున్నాను అక్కడ. 12 గంటల వరకు ఆవిడ రాలేదు బయటికి. 12 గంటల వరకు రాలేదు. చాలా ఇంపార్టెంట్ పని మీద కూర్చొని, పని ఏది ఇంపార్టెంట్ అయినా ఆవిడ రాలేదు. చివరికి నేను వేరే వాళ్ళకి ఒకళ్ళు అప్పచెప్పి, ఆవిడ ఎప్పుడు వస్తే అప్పుడు ఈ పని ముగించుకొని రండి అని చెప్పి వచ్చేసా. ఇది నన్ను ఎంతగా ఆలోచింపజేసిందంటే, మరణాన్ని గెలిచిన జీవము గల దేవునికి 1 గంట ప్రార్థన చేయడానికి మన హృదయాలు సన్నిద్ధం అవ్వట్లే. దేవుని భక్తి చేయడంలో దేవుడిచ్చిన అలసత్వమో, లేకపోతే ఈ దేవుడిచ్చిన ఫ్రీడమో, ఇది మతం కాదు. కాబట్టి ఈ మతానికి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. మతం అంటే ఏంటి? సెట్ ఆఫ్ రూల్స్. కానీ ఈ మార్గానికి, హృదయానికి సంబంధించింది కాబట్టి మనం చాలా అలుసుగా తీసుకుంటున్నాం దేవుణ్ణి, చాలా అలుసు. నాకైతే అనిపించింది అలాగా, మీ గురించి కాదు, నా గురించి నేను అనుకున్నా. నేనే కానీ ఈ విధంగా జీవము గల దేవుడి దగ్గర కానీ కూర్చోగలిగితే మరి ఏదైనా సాధించవచ్చు. హల్లెలూయా, ఏదైనా సాధించవచ్చు. ఈ దేవుడు చాలా ప్రేమామయుడు. ఈ దేవుడు అన్నీ కూడా మనకి చాలా హృదయంలో అనుకోగానే ఇచ్చేస్తాడు, చాలా తొందరగా క్షమించేస్తాడు, వెరీ ఈజీలీ అప్రోచబుల్. ఆయనకి యాగాలు చేయక్కర్లేదు, ఆయనకి త్యాగాలు చేయక్కర్లేదు, పద్ధతులు సిస్టములు ఏమీ లేవు. ఉదయాన్నే లెగిచి ఈ సిస్టమ్ ప్రకారం ఏమీ లేదు. హృదయంలో అనుకుంటే చాలు. కాబట్టి మనం పడుకోని అనుకుంటాం, కూర్చొని అనుకుంటాం, బ్రష్ చేస్తా అనుకుంటాం, మన ఇష్టమే. కానీ బయట అలాగ లేదు. ఈ దేవతా సంబంధమైన, ఈ లోక సంబంధమైన ఈ విశ్వాసాలు, వారి భక్తి మనకన్నా చాలా రెట్లు ఉన్నది. వారు విశ్వసించిన దాని మీద చాలా ఖచ్చితంగా భక్తి చేస్తున్నారు. మన భక్తిలో అలసత్వం ఉంది, మన భక్తిలో లోపం ఉంది, మన భక్తిలో టేక్ ఇట్ ఈజీ అన్నట్టుంది. కానీ నిజంగా మన దేవుని గురించి కానీ ఆలోచిస్తే చాలా భయంకరం ఇది. నువ్వు ఎవరితో అయితే డీల్ చేస్తున్నావో, ఏ దేవుడైతే ఈ మరణాన్ని గెలిచిన శక్తిమంతుడైన దేవుడి విషయంలో అటువంటి అలసత్వమైన భక్తి ఉండకూడదు అని నేను సిగ్గు తెచ్చుకున్నా నిజంగా. ఎందుకంటే ఎవరన్నా నాకే కానీ 11:30కు వస్తున్నారంటే
ఒక పావు గంట ప్రార్థన తగ్గించైనా వెళ్ళి కూర్చొని మనకు రావాల్సిన డబ్బులో మనకు రావాల్సిన విషయాల్లో తెచ్చుకుంటాం. కానీ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఈ లోకంలో బైబిల్లో ఏమైతే చెప్పబడిందో, ఈ విగ్రహాలు కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడవు, దీన్ని పూజించేవారు కూడా అటువంటి వారే అని ఈ దేవుడు ఏ విగ్రహారాధన అయితే వద్దన్నాడో ఆ విగ్రహారాధన మీద ఈ బిడ్డలకున్న భక్తి జీవము గల దేవుని బిడ్డలుగా మనకి లేదు అని నేను మీకు తెలియజేస్తున్నా. దేవుడు కొంతమంది ఎందుకు ప్రేమిస్తాడంటే, నాకు అనిపిస్తుంది వారే మంచోళ్ళు, వారికి తెలియక వారు నమ్మిన దాన్ని వారు ప్రేమిస్తున్నారు, భక్తి చేస్తున్నారు. అందుకే మీరు చూడండి, ఎవరన్నా మరి వేరే విశ్వాసం నుంచి దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే నేను ఎప్పుడు అంటాను, దేవుడి దగ్గర ప్రార్థన కూడా చేశాను ఒకసారి, దేవుడా మా భారతీయులు ఎంత మంచోళ్ళో తెలుసా, మా భారతదేశంలో ఎంత భక్తి ఉందో తెలుసా, మా భారతీయులు ఎంత భక్తి పరులు అంటే ఎక్కడైనా నిన్ను చూడాలని ఆశపడతారు. వాళ్ళు తెలియక పాపం ఎక్కడైనా నిన్ను చూడాలని ఆశపడతారు. ఎవరన్నా ఒకళ్ళు వచ్చి పల్లా కొండ మీద దేవుడు ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి ఇష్టపడతారు. రవి విన్సెంట్ గారు ఒకసారి అన్నారు, కరెంటుకి ఎవరో కానీ పసుపు పూసి దండం పెట్టారట. అందరూ దండం పెట్టేస్తున్నారు. ఏ దేవుడు అంటే కరెంటు పోలేరమ్మన్నారట. అంటే ఒక పిల్లోడు తప్పిపోయి తల్లి కోసం ఎత్తుక్కుంటాడు కదా. నేను చాలా పాజిటివ్గా చెప్తున్నా. ఒక పిల్లోడు తప్పిపోయి తండ్రి కోసం ఎత్తుకుంటాడు కదా. మీ నాన్న ఎక్కడ ఉన్నాడంటే అవునా అంటాడు. మీ నాన్న ఈయన అంటే నిజమేనేమో అని నమ్ముతాడు, ఉన్నాడేమో అని నమ్ముతాడు. అలాగా దేన్ని చూపించినా వారు అందులో దేవుడు ఉన్నాడేమో ఎత్తుక్కుంటారు. అంటే భారతీయుల్లో ఎంత భక్తిభావం ఉందంటే, ఈ దేవుడు పల్లా చోటున్నాడంటే ఉందా లేదా, నిజమా కాదా అనుకోకుండా ఏమో ఉన్నాడేమో వాళ్ళ విశ్వాసం, ఏమో ఉన్నాడేమో అని ఎక్కడైనా దేవుణ్ణి ఎతికే కోర్ భక్తి అనేది ఉంది. నిజంగా ఈ బిడ్డలకు నిజమైన దేవుడు పరిచయం అయితే ఎంత బాగుంటుంది. ప్రభువా భారతదేశాన్ని నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావంటే వాళ్ళలో కోరుగా నిజంగా భక్తి అనేది ఉంది, దేవుణ్ణి వెతకడం అనేది ఉంది, దేవుని కోసం కొంత దూరం ప్రయాణించాలి, దేవుని కోసం మనం ప్రయాసపడాలి, దేవుడి కోసం ఆ కొండెక్కాలి ఈ కొండెక్కాలి అని నమ్మి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి దేవుని గురించిన జ్ఞానం వారికి లేకపోవచ్చు, కానీ దేవుణ్ణి వెతకాలనే ఆశ భారతీయుల్లోనే ఎక్కువ. కాబట్టి దేవుడు భారతదేశాన్ని ప్రేమించాడు. హల్లెలూయా. దేవుడు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుని అచ్చంగా భారతదేశానికి పంపించాడు. ఎందుకంటే ఈ బిడ్డలు దేవుడి కోసం వెతుకుతున్నారు. ఈ నిజమైన దేవుణ్ణి పరిచయం చేస్తే నిజంగా వాళ్ళు ఎంత తృష్ణగా ఉన్నారో, ఏది చూస్తే అందులోనే దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు, దేవుడినే చూపిస్తే ఇంకెంత బాగుంటుంది అని అనేకమైన మిషనరీలు వచ్చారు. కాబట్టి విచారకరమైన విషయం ఏంటంటే అంతవరకు బాగానే ఉంటున్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నంతకాలం బాగానే ఉన్నారు. ఇశ్రాయేల్ ఐగుప్తులో ఉన్నంతకాలం ప్రార్థన చేశారు. దేవుడు ఎప్పుడైతే వాళ్ళని విడిపించి వారు ముందు వెనకాతలో ఉన్నారో అప్పుడు దేవుడు అలుసైపోయాడు. ఏమైపోయాడు? అలుసైపోయాడు. ఇప్పుడు క్రైస్తవ సంఘాలకు కూడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు దేవుడిని ఎత్తుక్కున్నావు, ఒకప్పుడు దేవుడి కోసం చరిచావు, దేవుడు కనిపించాక, దేవుడు నువ్వు సంపాదించుకున్నాక ఆ దేవుడు నీకు అలుసైపోయాడు. కావాలంటే చూడండి, ఇశ్రాయేలీయులు మరి ఆ ఐగుప్తు దాటాక వారు ప్రయాణమంతా దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, ముందు అగ్నిస్తంభము మేఘస్తంభంతో నడిపించిన,
ఈ బట్టలు చినిగిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా ఉన్న ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన మన్నాను కురిపించి వారిని పోషించిన వారు దేవుడి మీద సనిగారు. అందుకేనేమో దేవుడు అప్పుడప్పుడు సైలెంట్ అయిపోతాడు. ఒకవేళ దేవుడు మన జీవితాల్లో పని చేయకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని ఎడల భక్తి నీకు అలుసైపోయింది. దేవుడు నీకు వెరీ అప్రోచబుల్ అయిపోయాడు. మన దేవుడేలే, క్షమించేస్తాడులే, ఈరోజు ప్రార్థన చెప్తే రేపు చేయొచ్చులే అనుకుంటున్నావు. కానీ ఈ లోకంలో ఇంకా నిజమైన దేవుడిని తెలియని అనేక మంది నిజమైన దేవుడని తెలియక కూడా వారు భక్తి చాలా శ్రేష్టంగా, ఖచ్చితంగా ఉంది. నేను చాలాసార్లు చెప్తా, ఆచారం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఆచారంలో, సిస్టంలో ఎప్పుడు కూడా అది అందులో భక్తి ఉండాలని గ్యారంటీ లేదు. అందుకే చాలామంది ఆచారయుక్తమైన భక్తి చేస్తారు. చాలామంది చెప్తారు, ఈ పూజ చేయాలి, ఈ సిస్టమ్ చేయాలి, ఈ తాడు కట్టుకోవాలి, ఆ కొండకి వెళ్ళాలి, ఈ కొండకి వెళ్ళాలి, మరియమ్మ దగ్గరికి వెళ్ళాలి, ఏవో రకరకాల ఆచారాలు. ఇది జరగాలంటే ఇది చేయాలి, ఇది జరగాలంటే ఇది చేయాలా, లేకపోతే ఇన్ని రోజులు 7 వారాలు చేయాలా, 12 వారాలు చేయాలా, చాలా సిస్టమ్ ఉంటుంది. చాలామంది ఈ భక్తిలో కొన్ని పద్ధతులు పెడతారు, ఆచారాలు పెడతారు. కొంతమంది అంటారు క్రిస్మస్ కూడా ఆచారమే, కొంతమంది అంటారు ఈస్టర్ కూడా ఆచారమే. ఆచారయుక్తమైన భక్తి. కానీ ఈ ఆచారంలో భక్తి లేకపోవచ్చు, కానీ భక్తిలో మట్టుకు గ్యారంటీగా ఆచారం ఉంటుంది. హల్లెలూయా. ఆచారంలో, ఒక డిసిప్లిన్లో భక్తి ఉండకపోవచ్చు. ఒకరు ఇలాగా రోజుకి 7 గంటలు ప్రార్థన చేస్తున్నారు, రోజు బెల్ల కొట్టినట్టు తలుపులు తీసి ఒక ఆయన ప్రార్థన చేస్తాడంటే డ్యూటీ పరంగా చేయొచ్చేమో. అది ఒక సిస్టమ్, ఒక పద్ధతి. ఆ పద్ధతిలో భక్తి లేకపోవచ్చు, కానీ భక్తి ఎప్పుడు కూడా పద్ధతిగా ఉంటుంది. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు నేను నా హృదయంలో ఉందనుకుంటారు. నో నో నో. నీకు ఒక సిస్టమ్ లేకపోతే, మీ ఇంట్లో ఒక ప్రేయర్ లైఫ్ లేకపోతే, మీ ఇంట్లో గృహకూడికలు లేకపోతే, మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లేకపోతే, నీకు ప్రార్థించడానికి ఒక సెపరేట్ టైం ఆయన కోసం పెట్టుకోకపోతే, నువ్వు వాక్యం చదవడానికి ఒక స్పెషల్ టైం నువ్వు పెట్టుకోకపోతే, దేవుడి కోసం నువ్వు ఒక షెడ్యూల్, ఒక సిస్టమ్, ఒక డిసిప్లిన్లో భక్తి చేయకపోతే నీలో భక్తి లేదని అర్థం. భక్తి లేదని అర్థం. కాబట్టి మీ అందరికీ నేను వెళ్ళిన ఆ పరిస్థితులు నన్ను చాలా ఆలోచింపజేశాయి. నిజంగా చెప్తున్నాను. ఇంకా మనము ఈ జీవము గల దేవుని ఎడల భక్తిగా, భయముగా, చాలా నిష్ఠతో ఆయన కొంచెం ఎదిగినట్లయితే ఆయన మిమ్మల్ని చాలా రక్షిస్తాడు. ఆయన గొప్ప కార్యాలు మీరు దేవుడి నుంచి పొందుకుంటారు. చాలా సంతోషం. మరి లాస్ట్ వీక్ రిజరక్షన్ గురించి అనుకున్నాం. ఈరోజు రిజరక్షన్, పవర్ ఆఫ్ రిజరక్షన్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. కానీ ఈరోజు చాలా తొందరగా వదిలేస్తాను. ఈరోజు చాలా ఎంతసేపు అయిందని నేను మొదలుపెట్టి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అయి ఉంటుందేమో కదా. అలాగని అది ఇదే ప్రాబ్లం నాకు. మీరు ఎక్కడికి వచ్చిన ఇలాగే ఉంటుంది. నాకు 5 నిమిషాలు అయినట్టు ఉంది, మీకు 20 నిమిషాలు అయిందా? ఓ చాలా సంతోషం. అయితే మీరు అక్కడ మీరు చేస్తున్న తప్పు ఏంటంటే ఈ వాచ్ అక్కడ ఉండాలి కదా. నాకు ఎక్కడ కనిపిస్తుంది, ఇటు చూస్తాను కానీ ఇటు చూస్తాను పక్కకి. ఓకే, ఎండ ఎక్కువ ఉంది, చాలామందికి వడదెబ్బలు తగులుతున్నాయి. కాబట్టి తొందరగా వెళ్ళిపోయి ఏదైనా చల్లని కడుపులో వేసుకొని పడుకోవాలి. కాబట్టి తొందరగా ముగిస్తారు. అయితే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తుని ఎందులో పెట్టారు? సమాధి. ఆ సమాధి తవ్విన సమాధి కాదు. ఎలాంటి సమాధి? తొలిచిన సమాధి. తొలిచిన సమాధి. సమాధిలో పెట్టారు. పెట్టిన తర్వాత పెద్ద బండరాయి కప్పేశారు కదా. పెద్ద బండరాయి కప్పేశారు. కప్పాక ఆడవాళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళేటప్పటికి బండరాయి తొయ్యబడి ఉంది. అయితే ఈ బండరాయి తొయ్యబడిన తర్వాత యేసయ్య రిజరెక్ట్ అయిపోయిన తర్వాత
ఆయన పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ మళ్ళా ఎవరైతే స్కామ్ వేసారో, ఆయన చంపేయాలని కోరుకున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ కూర్చున్నారు. ప్రవీణ్ పగడాల గారిని కూడా చంపేశారు కదా. ఆయన తర్వాత ముందు మనకు తెలియదు, బైబిల్ అయితే రాశారు కానీ అక్కడ తెలియదు. వాళ్ళు కూడా కూర్చొని ఉండుంటారు, బోల్డెన్ డిస్కషన్లు అయి ఉంటాయి. అయితే వాళ్ళు అన్నారు అప్పుడు, మరి ఏం చెప్తాం మనం, ఆయన లేడు అక్కడ, దీన్ని ఎలా ప్రజల్లో తప్పుగా పట్టుకెళ్ళాలా, మనం అనుకున్నట్టు దీన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలా. యేసుక్రీస్తు ప్రభు ఏమో ఆయన అన్నట్టు 3వ దినాన్ని లేచిపోయాడు. ఈయన లెగలేదని చెప్పాలా, ఒక అబద్ధాన్ని ఎస్టాబ్లిష్ చేయాలా. యేసుక్రీస్తు సిలువ మీద చనిపోయి 3వ దినమున లెగిచాడనేది సువార్త, అంతే కదా. దట్ ఈస్ గాస్పల్. మేము సిలువ వేయబడిన యేసుని ప్రకటిస్తున్నాము, అంతే కదా. దీన్ని రివర్స్ చేయాలి. కాబట్టి వాళ్ళందరూ అనుకున్నారు, వీరందరినీ కూర్చోబెట్టి, అబ్బాయి మేము ఒకటి చెప్తాం, అదే మీరు చెప్పాలా. అదేంటంటే, మేము పడుకున్నాం, నిద్ర వచ్చేసింది, అప్పుడు ఎవరో ఆయన శిష్యులు దొంగలు ఆయన శరీరాన్ని ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పండి అన్నారు. అంటే అప్పుడు ఎవరైనా సైనికుల్ని కాపలాకు పెట్టినప్పుడు పడుకున్నారు అనుకోండి, నిద్రపోతున్నారు అనుకోండి, పనిష్మెంట్ ఏంటి తెలుసా, లేపేస్తారు, డెత్. సైనికుడు ఎప్పుడు కూడా కాపలా ఉన్నప్పుడు పడుకోకూడదు, ఓకేనా. కానీ పడుకున్నారు అని చెప్పమన్నారు. కాబట్టి వీళ్ళన్నీ అన్నారు, అమ్మమ్మమ్మో మరి ఎలాగ సార్, మీరు బాగానే ఉంది కానీ చాలా కష్టం, మరి ఎంత రిస్క్ తీసుకోమంటున్నారు అంటే. అప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ ధనము వాళ్ళకి ఇచ్చి కామప్ చేశారు. ఏమిచ్చారు, ధనం ఇచ్చారు వాళ్ళకి. మీరు చూడండి, యేసయ్యను అప్పగించడానికి ఒక ఆయనకి ధనం ఇచ్చారు, యేసయ్యను సిలువేసేయడానికి ఒక ఆయనకి ధనం ఇచ్చారు. తర్వాత యేసుక్రీస్తు లెగిచాడు అనే ఈ గొప్ప సువార్తను అణిచేయడానికి కూడా ధనం ఇచ్చారు. ఈ ధనం ఇచ్చి వాళ్ళు అన్నారు, ఒకవేళ మీ ఆఫీసర్ కానీ మీ మీద యాక్షన్ తీసుకుంటే మేము చూసుకుంటాంలే, మేము చూసుకుంటాం కదా. పెద్ద పెద్ద వాళ్ళు ఏమంటారంటే, ఆఫీసర్స్ చెప్తారన్నమాట, ఆఫీసరు నువ్వు ఈ ఫైల్ ఇలా క్లోజ్ చేసే, ఏమైనా వస్తే నేను చూసుకుంటానుగా అంటాడు. అలాగే జరిగింది. అయితే ఇప్పుడైతే మనకు సీసీ కెమెరాలు ఉండి మనకు అన్నీ తీసేసాం, అందరూ డిటెక్టివ్ ఏజెంట్స్ అయిపోయారు మన వాళ్ళందరూ, ఎన్ని రకాల వచ్చేసాయో. కానీ అప్పుడు కూడా సీసీ కెమెరా ఉందనుకోండి, లేకపోతే సోషల్ మీడియా ఉందనుకోండి, ఏమంటారు తెలుసా, అబ్బబ్బా చెప్పొచ్చారులేండి, ఏంటి సైనికులందరూ ఒకసారి నిద్రపోతారా. ఫస్ట్ పాయింట్ ఏమండి, సైనికులందరూ ఒకసారి నిద్రపోరుగా, ఇది అబద్ధం. రెండోది, వాళ్ళందరూ పడుకుండగా వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు నిద్ర వచ్చేసింది, మేము పడుకున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన శరీరం ఎత్తుకుపోయారని చెప్పమంటున్నాడు. మరి నిద్రపోయినోడికి ఎవడెత్తుకుపోయాడు తెలిసింది. ఎన్ని పాయింట్లు వస్తున్నాయి చూసారా. అప్పుడులో ఇది లేదు కానీ లేకపోతే చెలరైపోయేవాళ్ళం మనం కదా. వాళ్ళకి ఎలా తెలిసింది, అదొకటి. ఇవన్నీ లూప్ హోల్స్. నెక్స్ట్, ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోయేవాడు, ఎవడన్నా దొంగతనం చేయడానికి వచ్చేవాడు, మీ ఇంట్లో దొంగతనం చేసి మీ దుప్పట్లు సోఫాలని సర్దేసి దుప్పట్లు మడతెట్టి తలగట్టు కూడా లైన్లో పెట్టి వెళ్తాడా, అటు అడుగుని పోతాడు. ఆయన వస్త్రం అట చక్కగా మడత పెట్టి పక్కన పెట్టి ఉందట. ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి చూసారా. అంటే అర్థం ఏంటి సార్, యేసయ్య ఎంత డిసిప్లిన్ చూడండి. పిల్లలు పడుకున్నప్పుడు లెగడమే, ఎవడో ఒకటి సర్దాలి కదా. యేసుక్రీస్తు ఎంత డిసిప్లినో, ఆయన మళ్ళా లెగిచి ఆయన బట్టలు నీట్గా మడతెట్టి పెట్టాడు. కాబట్టి డిసిప్లిన్ కూడా ఉంది యేసయ్యలో. కాబట్టి ఈ సత్యము అసత్యంగా చెప్పేశారు. ఈ సువార్తను అణిచేయడానికి డబ్బు ఖర్చు పెట్టారు. ఈ లోకంలో ఈ రాజ్యాలు, ఈ రాజులు, ఈ అధికారాలు ఈ సత్య సువార్తను లోకంలోకి వెళ్ళకుండా అధికారులను అందరూ కుమ్మక్కైపోయి అబద్ధ సాక్ష్యాన్ని చెప్పారు. దానికోసం
అధికమైన ధనము లంచము కూడా ఇచ్చారని బైబిల్లో ఉంది. అయితే మీ అందరికీ బంపర్ ఆఫర్ అదేంటి తెలుసా? ఆ రోజు డబ్బులు ఇచ్చి సువార్తను సత్యాన్ని నొక్కేద్దాం, పాతి పెట్టేద్దాం అనుకున్నారు. ఇప్పుడు మీరు కూడా మీ డబ్బులు వెచ్చించి అదే సువార్తను చెబితే మీకు దీవెన. హల్లెలూయా. అర్థమైందా? మీరు ఎందుకు సువార్త గురించి ఎంత బ్యూటిఫుల్ కనెక్షన్. నాకైతే చాలా బాగా అనిపించింది. అరే డబ్బులు ఇచ్చి వేసేయని అప్పు చెప్పేశారు, డబ్బులు ఇచ్చి వేసే లెగిచాడనే సువార్త నొక్కేయాలనుకున్నారు. నేను నా జోబులోంచి రూపాయన్న తీసి ఈ సత్యాన్ని నేను చెప్పాలి బయటికి. ఒకవేళ అవసరమైతే దానికోసం నా శ్రమ, నా కష్టము, నా కష్టార్జితము నేను వాడడం అనేది నాకు దీవెన. అందుకే ఈరోజు ఈ లోకంలో అనేక మంది మీకు తెలియదు, వారు కనిపించలేదు, మీకు సువార్త చేస్తనోలే కనిపించారు. ఎంతోమంది వారి సమస్తాన్ని పెంటగా ఎంచుకొని వారు సువార్తకు వారి జీవితాలు, వారి ధనము, వారి శక్తి సమస్తాన్ని అర్పించి ఏ సత్యాన్నైతే ఈ లోకం దాచిపెట్టాలనుకుందో ఆ సత్యాన్ని వారు ప్రచురించడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఈరోజు ఈ పునరుద్ధాన శక్తి గురించి మాట్లాడదాం అనుకున్నాం, కానీ చాలా వేరే వేరే టాపిక్ల్లోంచి మనం వెళ్ళిపోయాం. ఏదైనా ఇది పునరుద్ధానానికి సంబంధించిందే. యేసుక్రీస్తు నా కొరకు లెగిచాడు అనేది రక్షణ. యేసుక్రీస్తు మనందరి కోసం కూడా మరి ఆయన మరణించి లెగిచాడు అనేది సువార్త. చాలా మంచిది. అయితే ఈ పునరుద్ధాన శక్తి అనేది మరి ఏ విధంగా ఉంటుందనేది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం. మన మైక్ ఇస్తున్నారా? చాలా సంతోషం. ఈ 2 వాక్యాలు మనం చూసుకొని దీన్ని ఫర్దర్గా కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి 15 నిమిషాల్లో ఈ వాక్యాన్ని కంప్లీట్ చేస్తాం. అమ్మ చదవమ్మా. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఒక్క మాట నా మాట వినండి, ఇదంతా చదివించను. 1 కొరింథీ 15:42 నుంచి తర్వాత మీరు చదువుకోండి. ఇది పునరుద్ధానం అనేది మన జీవితాల్లో బాప్తిసం తీసుకున్నప్పుడే జరుగుతుంది. కానీ ఈ శరీర పునరుద్ధానం, ఎందుకంటే మనుషులందరూ చచ్చిపోతారు కదా, మనుషులందరూ చనిపోతారు. యేసుక్రీస్తు ఎలాగైతే మృతుల్లోంచి లెగిచాడో ఆయన యందు నమ్మిక ఉంచిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లెగుస్తారు. ఈ లెగిచినప్పుడు ఎలా లెగుస్తారో ఈ విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఈ వాక్యము కంటిన్యూగా చదివితే అదేమన్నాడంటే క్షయమైనదిగా విత్తపడి అక్షయమైనదిగా లేపబడుతుంది. ఈ బాడీ ఏంటి? క్షయమైనది. ఈ బాడీ ఏంటి? కులిపోతుంది. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని ఎవరైతే నమ్మితే వారి శరీరము క్షయంగా విత్తబడి అక్షయముగా లేపబడుతుంది. మొదటిది బాడీ కరప్ట్ నుంచి అన్కరప్ట్గా లేపబడుతుంది. దాని తర్వాత మీరు చూడండి, ఎంత పెద్దోడైనా చచ్చిపోతున్నప్పుడు చాలా దయనీయంగా ఉంటుంది, డిస్ఆనర్గా ఉంటుంది. చాలామంది చూడండి, ఎవరినన్నా బెడ్ మీద ఉన్నప్పుడు ఎవరినో పెట్టుకుంటారు డబ్బుల కోసం. వాళ్ళు లాస్ట్ టైంలో వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళలేరు. చాలా డిజానర్గా ఉంటుంది కదా చావు అనేది, చాలా డిజానర్. వాళ్ళ ఎవడో తుడాలి, లేకపోతే కొంతమంది తుడరు, కొంతమంది అలా ఉండిపోతారు. చాలా భయంకరంగా డిజానర్గా ఉంటుంది. ఈ మరణము ఎంత డిజానర్గా ఉంటుందో ఈ యేసుక్రీస్తు ప్రభువు మరణములోంచి గెలిచిన దేవుడు నిన్ను అంత ఆనర్గా లేపుతాడు. హల్లెలూయా. ఒకటి కుళ్ళిపోయింది మహిమగా లేపబడుతుంది. రెండవది ఎంత చనిపోయినప్పుడు నువ్వు ఎంత డిజానర్గా ఉంటావో అంత ఆనర్గా లేపబడతావు. మూడవది
నువ్వు ఎంత బలహీనంగా పాతి పెట్టబడతావో దానికంట అంత బలంగా లేపబడతావు. ఎంత బలహీనత అండి చనిపోయేటప్పుడు. వాడు చెయ్యి కూడా కదపలేని స్థితి. నేను చాలామంది పేషెంట్ల దగ్గరికి వెళ్ళా, పాపం వాళ్ళకి ఎక్కడో దురదొస్తారు, చెప్పుకోలేరు, అంత బలహీనం. దేవుడు ఈ పునరుద్ధాన శక్తిని ఎలా పెట్టాడు చూడండి. ఎంత కుళ్ళిపోయే శరీరాన్నట మహిమతో లేపుతాడట. ఎంత డిజానర్గా నువ్వు చనిపోతావో అంత ఆనర్గా లేపబడతావు. ఎంత బలహీనంగా నువ్వు చనిపోతావో అంత బలంగా లేపబడతావు. ఎంత న్యాచురల్గా చనిపోతావో అంత సూపర్ న్యాచురల్గా నువ్వు లేపబడతావు. హల్లెలూయా. ఇది ఎవరూ చెప్పలేదు ఈ లోకంలో. అందరూ ఇక్కడ గురించే చెప్తారు. ఏమంటే మీరు ఇంటర్మీడియట్ జాయిన్ చేయడానికి వెళ్ళి ఫస్ట్ ఇయర్ గురించే చెప్పారనుకోండి, సెకండ్ ఇయర్ గురించి చెప్పకపోతే ఏమడుగుతా, సెకండ్ ఇయర్ పరిస్థితి ఏంటండి అని అడుగుతాం. ఫస్ట్ ఇయర్ గురించి చెప్పాడు, చెప్పకుండా వచ్చేద్దావా పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు? ఈ లోకమంతా ఫస్ట్ ఇయరే చెప్తుంది. ఈ ఫస్ట్ ఇయర్ వినేసి అదే మనం పరిపూర్ణం అనుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు పునరుద్ధానము కంప్లీట్గా చెప్తుంది, సత్యాన్ని చెప్తుంది. ఇవి మనకు వినడానికి సంతోషంగా ఉండకపోవచ్చు, చాలా శుభకరమైన మాటలు మీకు హ్యాపీగా ఉండొచ్చు, కానీ దీన్ని అందరం కూడా వీ హ్యావ్ టు గో త్రూ ఇట్. మనకి పునరుద్ధానంలో ఉన్న శక్తి ఎష్యూరెన్స్ ఏంటంటే, ఎస్ నా శరీరం కుళ్ళిపోద్ది. మీకు అప్పుడప్పుడు దెబ్బ తగిలినప్పుడు చీమ పడితే నీకు అర్థమవుతుంది ఇది ఎంత డికంపోజ్ అయిపోయే శరీరం. ఈ డికంపోజ్ అయిపోయే శరీరాన్ని అమర్త్యంగా ఆయన లేపుతానంటున్నాడు. నువ్వు ఎంత బలహీనంగా ఈరోజు ఉన్నావో అంత బలంగా లేపుతానంటున్నాడు. ఎంత డిజానర్గా ఉన్నావో అంత ఆనర్గా లేపుతానంటున్నాడు. ఎంత న్యాచురల్గా నువ్వు ఈ రోజుల్లో ఉన్నావో అంత సూపర్ న్యాచురల్గా దేవుడు నిన్ను ఒకరోజు లేపబోతున్నాడు. ఇది దేవుడు ఇచ్చిన పునరుద్ధాన శక్తి. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వసించి ఆయన జనన మరణ పునరుద్ధానాన్ని నమ్ముతారో వారు ఒకరోజు ఈ విధంగా లేపబడి ఆయనతో పాటు యుగ యుగములు మరి ఏలుతారు. ఇది మంచిదే కదా? యు ఆర్ నాట్ ఎగ్జైటెడ్, నాకు తెలుసు. ఎందుకు? ఎప్పుడుదో ఎందుకండి, అప్పుడు ఎందుకు మనకి? ఇప్పుడు సంగతి చెప్పండి. ఇప్పుడు నాకేం కావాలా, ఇప్పుడు నాకేం జరుగుతుంది అని మనందరికీ ఉంటుంది. కానీ ఇది కూడా సత్యం. నిజమైన ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు ఇది చూడాలి. సెకండ్, ఇప్పుడు ఏం జరుగుతుందో మీరే చెప్పండి. యేసుక్రీస్తు పునరుద్ధానుడైనాక, యేసుక్రీస్తు తిరిగి లెగడం వల్ల మీకేమనిపిస్తుంది? నేను జనరల్గానే రాసుకున్నా, నేను కూడా అనుకున్నాను మీకులాగా. అవును కదా, నేను పునరుద్ధాన శక్తి గురించి చెప్దాం అనుకున్నాను కదా, అంతే కదా. యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచాడు, నేను పునరుద్ధానం గురించి అనుకుంటున్నాను. ఎస్, ఈ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నాకు ఎలా రిలేటెడు, నన్ను ఎలా ఉద్ధరిస్తాడు, నన్ను ఎలా దీవిస్తాడు, ఆయన పునరుద్ధానం అవడం వల్ల నాకు ఏంటి ఉపయోగం, ఆయన పునరుద్ధానం అవడం వల్ల నాలో ఏం మార్పు వచ్చింది, నేను ఏ విధంగా ఆ పునరుద్ధానాన్ని నమ్మాలి, ఆ శక్తిని ఆశ్రయించాలి అని అనుకున్నాను. మీకేమన్నా మాకన్నా మంచి ఆలోచనలు మీకు వస్తాయని నాకు తెలుసు. యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అని తెలిసిన తర్వాత, నిజంగా నా హృదయంలో నమ్మిన తర్వాత, ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్తాను, స్టార్టింగ్ ప్రాబ్లం కాబట్టి మీరు ఏమైనా ఉంటే చెప్పండి. నాకేమనిపించిందంటే, మై గాడ్ ఈజ్ అలైవ్, హల్లెలూయా, మై కింగ్ ఈజ్ అలైవ్, నా దేవుడు బ్రతికాడు. ఎంత సంతోషం అండి! నా దేవుడు జీవిస్తూ ఉన్నాడు, ఎంత సంతోషం అండి! చాలామందికి ఇది హోప్. చాలామంది బతకడానికి ఒక హోప్ ఇది. మీకు ఈ పునరుద్ధానం గురించి నేను ఒక స్టేట్మెంట్ అనుకున్నది ఏంటి తెలుసా? ఈ పునరుద్ధానానికి నిన్ను నిజంగా ధ్యానిస్తే ఇది బతకడానికి హోపు, చచ్చిపోవడానికి ధైర్యం. హల్లెలూయా!
ఇది బతకడానికి హోపు, చచ్చిపోవడానికి ధైర్యం. మొన్నటి దినాన ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే పాట గురించి చెప్పా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? పునరుద్ధాన శక్తి. కాబట్టి నా రాజు, నా దేవుడు సజీవుడు. ఇది ది మోస్ట్ పవర్ఫుల్ పాయింట్. నన్ను బలపరిచేది, నన్ను ధైర్యపరిచేది. చాలామందికి నిరీక్షణ. ఫ్రాంక్లిన్ గారు చనిపోయిన తర్వాత చాలామంది జీవితాల్లో ప్రియులను కోల్పోయిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఎందుకు అర్థమవుతుందని చెప్తానంటే, చాలా కాలం, ఒక 40 years వరకు మీకు ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. తాత చచ్చిపోతాడు, అమ్మమ్మ చచ్చిపోతే పెద్ద కనెక్షన్ ఉండదు మనకి. కానీ చాలా క్లోజ్ మనం వారితో ఉన్నవాళ్ళు మరి చనిపోయినప్పుడు ఆ బాధ అనేది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అయితే ఒకసారి అనుకుంటాను, ఫ్రాంక్లిన్ గారు చనిపోయిన తర్వాత బ్లిస్సీ గారు చెప్తున్నాడు, రాత్రి కల వచ్చిందట ఫ్రాంక్లిన్ గారు మళ్ళీ బతికి వచ్చారని. చాలామందికి వస్తుంది అటువంటి. ఆ టైంలో ఉలుక్కుపడి లేచి ఆయన బతికొచ్చేసాడు, మాతోనే ఉన్నాడు. ఏం చెప్పాడంటే, అరే లైవ్ పెట్టు, నువ్వు ల్యాప్టాప్ పెట్టు అని అన్నాడట. బ్లిస్సీ గారు హృదయంలో ఏముందంటే, ఆయన యాపిల్ ల్యాప్టాప్ కొన్నాడు. వాళ్ళకి అప్పుడే కొత్త రాదు, వాళ్ళకి కొత్త ట్రై చేస్తున్నారు. ఆయన అన్నాడు, అందులో పెట్టండి రా, కొన్నాం కదా అంటే, మేము ట్రై చేస్తాం డాడీ అన్నారు. వాళ్ళు సరిగ్గా పెట్టలేపారు ఆయన బ్రతికున్నప్పుడు. కాబట్టి వాడికి అది ఉండిపోయింది మైండ్లో. వాడికి ఎలాగా కల వచ్చిందంటే, డాడీ బతికొచ్చేసారు, డాడీ బతికొచ్చేసారు. అది నిజమైతే ఎంత సంతోషంగా ఉంటుంది. చెప్పడానికి మామూలుగా ఉంది, నిజమైతే ఎంత సంతోషంగా ఉంటుంది. ఇది నిజమవుతుంది. బికాస్ నా యేసు ఈ మరణాన్ని గెలిచి లెగిచాడు. ఎవరైతే ఆయన చనిపోయి మరణాన్ని గెలిచాడని నమ్ముతారో వారందరూ మృతుల పునరుద్ధానంలో ఉంటారు. నిరీక్షణ లేని ఇతరుల వరే ఉండరు. ఆ ఫీలింగు, ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే అనుభవించిన వాడికే తెలుస్తుంది. దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఈరోజు నేను బ్రతకడానికి, ఈరోజు నేను జీవించడానికి నాకు ఒక హోప్ ఉందంటే అది ఏంటంటే, నా యేసు మరణాన్ని గెలిచి లెగిచాడు. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు తిరిగి లెగిచాడు, నా దేవుడు పునరుద్ధానుడయ్యాడు. దానివల్ల నీ హృదయంలో వచ్చిన ఫీలింగ్ ఇంకేమైనా ఉందా? నాకైతే మై గాడ్ ఈజ్ అలైవ్. ఓకే, మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి రాసుకోండి, పేపర్ పెట్టుకోండి. ఏమీ రావట్లేదు అనుకోండి, నువ్వు పునరుద్ధానాన్ని ఇంకా నమ్మలేనట్టు. ఏం ఆలోచన నీ హృదయంలో ఒక ఆశ, ఒక ధైర్యము రావట్లేదంటే నువ్వు ఇంకా దేవుడి దగ్గర ప్రాధేయపడి, నాయనా ఈ లోకములో అన్ని శక్తుల కన్నా ఈ లోకంలో ఏ శక్తిని దరిదాపులు కూడా రాలేని అత్యంత బలమైన సత్యము ఏంటంటే యేసుని పునరుద్ధానము. అంత శక్తి గల ఈ పునరుద్ధానాన్ని నేను అనుభవించలేకపోతున్నాను. కాబట్టి నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ శక్తిని నాకు దయచేయి అని ప్రార్థన చేయి. ఫస్ట్ ఏంటంటే, దేవుడు నా రాజు, యేసు సజీవుడు. రెండవది, యేసుక్రీస్తు లెగిచాక ఒక మాట చెప్పాడు. ఈ మాట చదువుదాం. మత్తయి సువార్త. ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తా, మిగిలింది కంటిన్యూ చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం. ఈ మాట మటుకు నాతో పాటు జాగ్రత్తగా మీరు నాతో ఉండాలి. ఈ పునరుద్ధాన శక్తి మీరు పొందుకోవాలా డెఫినెట్గా. ఈ ఒక్క మాట చదివాక మిగిలిన విషయాలు మరలా మాట్లాడుకుందాం. చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం. 11 మంది
శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అమ్మా, అర్థమవుతుందా? యేసుక్రీస్తు కొండ దగ్గరికి వెళ్ళారు, ఆయన్ను చూశారు, మనందరిలాగా ఆయన మొక్కారు, కానీ అబ్బా, ఈ సందేహం అనేది ఉందో చూశారు. ఫస్ట్ దెయ్యం అదే. ఏ రీజన్ లేకుండా పల్లా చోట దేవుడు ఉన్నాడంటే కళ్ళు మూసుకొని దండం పెడుతున్నారు. నీకు దేవుడు కనిపించి ప్రత్యక్షపరచుకున్న కొంతమంది నమ్మలేదట. ఎంత భయంకరం! దేవుడు వాళ్ళు వదిలేసాడులేండి. ఏమైంది? మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, చాలా జాగ్రత్తగా, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా! అటు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బే, మీకు ఎక్కలేదు, ఇది నాకు అర్థమైపోయింది. మొట్టమొదటిది ఏంటంటే ఆయన సజీవుడు. పునరుద్ధానుడైనాక యేసుక్రీస్తుని అబ్జర్వ్ చేయండి. ఆయన మామూలుడు కాదు. ఇప్పుడు నీ దేవుడు అందరిలాంటి దేవుడు కాదు. ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు, సజీవుడైన దేవుడు. ఈ సజీవుడు ఎప్పటికీ సజీవుడే. ఆయన మళ్ళా చచ్చిపోయేవాడు కాదు. ఆయన యుగయుగములకు జీవిస్తూ ఉండే దేవుడు. నీ కోసం చనిపోయాడు, కానీ ఆయన జీవము తిరిగి లెగిచిన ఈ రిజరెక్షన్ ఈజ్ పర్మనెంట్. సెకండ్, ఆయన ఏం చెప్తున్నాడంటే, అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఉన్నది. హల్లెలూయా! నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడికి హీ హాస్ ఫుల్ కంట్రోల్. పరలోకంలోని భూమి మీద సమస్తం మీద ఆయనకి అధికారం ఉన్న దేవుడు. నీ దేవుడు జీవించుచున్న దేవుడు. నీ దేవుడు సమస్తము మీద అధికారం ఉన్న దేవుడు. కాబట్టి చెప్పదండి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చు. చూడండి, ఇది సువార్త. సువార్తకి వెళ్తున్న వాళ్ళకి భయం ఉండకూడదు. సువార్తకి వెళ్తున్న వాళ్ళకి మొహమాటం ఉండకూడదు. మనమేమి దొంగతనం చేయట్లే, మనమేమి యాంటీ నేషనల్ పని చేయట్లే, మనమేమి డ్రగ్లు అమ్మట్లే. ఏ సత్యమైతే ఈ లోకానికి అవసరమో, ఏ సత్యాన్ని గురించి అయితే లోకానికి దేవుడు వచ్చాడో ఆ సత్యాన్ని నువ్వు ప్రకటించు. ఎందుకంటే నాకు పరలోకమందు భూలోకమందు సర్వాధికారం నాకు ఇవ్వబడింది. ఐ ఆమ్ ద మోస్ట్ పవర్ఫుల్. ఒకవేళ ఈ భారతదేశానికి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కదా, ఆయన పార్టీ పువ్వెట్టుకున్నాడే తగ్గట్లే. ఫెయిర్గా చెప్తున్నాను, అర్థం వాళ్ళు చెప్తున్నా. ఈ మధ్య ఇంకొక పార్టీ గెలిచింది, 22 సీట్లు ఎంతో. ఆ ఏరియాలో నేను పల్నా తాలూకా అంటేనే తగ్గట్లే. ఎక్కడికి వెళ్ళినా ఆ ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్ వేరే. ఈ లోకంలో సపోజు మోడీ గారే నాకు చెప్పారు అనుకో, భాస్కర్ గారు మీరు వెళ్ళి ఈ మురళీనగర్ జంక్షన్లో మీటింగ్ అటెండ్ అని చెప్పాడు అనుకోండి. నాకు చెప్పినోడు ఎవడు? ఈ భారతదేశం మీద సర్వాధికారం కలవాడు. నేను వెళ్ళి మైక్ ఎడితే ఏమనుకుంటారో, చెప్తే ఏమనుకుంటారో అని ఏ విధమైన భయం అని ఉంటుందా? వీ జస్ట్ ఆర్డర్ ఇట్, వీ జస్ట్ డూ ఇట్. ఎందుకంటే నీ వెనకాతలు ఉన్నాడు ఎవడు? సర్వశక్తిమంతుడు. ఈరోజు ఈ సువార్తను భయంగానో, ఈ ప్రపంచం డబ్బులు ఇచ్చి సత్యాన్ని అసత్యంగా చెప్తుంది. వీళ్ళు సువార్త చెప్తున్నారు మతం మార్చడానికి అని చెప్తుంది.
మాకు మతంతో సంబంధం లేదండి. ఈ సత్యం ముందు చూసావు. ఆ సత్యం ఏంటంటే నువ్వు ఎవరిని నమ్ముకున్నా, నువ్వు ఎంత గొప్పోడువైనా, నువ్వు ఎంత పేదోడువైనా, నీకెంతమంది జనాలున్నా, నువ్వు ఎన్నిసార్లు ఎంపీ అయిపోయినా నువ్వు పోతావు. నువ్వు పోయినప్పుడు నీ శరీరం కుళ్ళిపోద్ది. ఈ కుళ్ళిపోయిన శరీరాన్ని మళ్ళా మహిమకరంగా లేపగలిగే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వు డిజానర్గా చనిపోతావు, ఆనర్గా లేపగలిగే దేవుడు ఉన్నాడు. నువ్వు బలహీనంగా చచ్చిపోతావు, బలంతో లేపగలిగే దేవుడు ఉన్నాడు. నువ్వు ఇక్కడ న్యాచురల్గా చనిపోతావు, సూపర్ న్యాచురల్గా లేపగలిగే దేవుడు ఉన్నాడు. ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు కుల మత ప్రాంతాలకు అతీతంగా మనుషులు చేసిన పాపాలకి యాగం చేసినాడు ఉన్నాడు. ఆయన ఆ యాగం గురించి ఈ సిలువ మీద ధర్మశాస్త్రాన్ని సిలువేశాడు. సిలువేసి ఆయన కృపను బట్టి, ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి ఈ మట్టిలో ఉన్న మనిషి ఆ గోతిలో చచ్చిపోతున్నాడు. పరలోకంలో నుంచి వచ్చిన ఈ మనిషి నీ కోసం ఆ గోతిని గెలిచి మీ అందరికీ కూడా ఈ పునరుద్ధాన శక్తిని ఇవ్వడానికి శక్తిమంతుడైన దేవుడు. ఆ దేవుడు ఈ విషయం గురించి వచ్చాడని లోకమంతటికి చెప్పమని మాకు చెప్పాడు. కాబట్టి మీకు చెప్తున్నాం. ఈ చెప్పే ముందు ఏమన్నాడంటే దేవుడు, నాకు పరలోకమందు భూలోకమందు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు అధికారముతో సువార్తను ప్రకటించాలి. చెడ్డ మాటలు చెప్పుకున్న వాళ్ళు ఎప్పుడూ చెప్పుకుంటారు, అది పెద్ద విషయమేం కాదు. చాలామంది టెస్ట్ మనీస్లో చాలామంది ఒక రెండు సార్లు విన్నాను స్పీకర్స్ చెప్తా. కొంతమంది చాలా కాలం తర్వాత దేవుణ్ణి నమ్ముకున్నాక ఆ క్లాస్మేట్స్ని స్కూల్ మేట్స్ని అడిగారట, అరే నువ్వు క్రిస్టియనే కదా, నాకు ఇంతకాలం అయిపోయినాక నా తల్లిదండ్రులు చనిపోయారో, కొంతమంది ప్రియుల్ని కోల్పోయినాక అప్పుడు వాళ్ళు దేవుడిని తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్న వాళ్ళకి ఎలాగనిపిస్తుంది అంటే, చా నాకు కొంచెం ముందు తెలుసుంటే నా తండ్రిని కూడా రక్షించుకునేవాడినే, నా తల్లిని కూడా రక్షించుకునేవాడినే అని కొంతమంది దగ్గరికి వచ్చిన ఉదాంతాలు ఉన్నాయి. అరే నువ్వు క్రిస్టియన్వే కదరా, నువ్వు చిన్నప్పటి నుంచి దేవుడి గురించి నీకు తెలుసు కదా, ఒక్కసారి దేవుడి గురించి చెప్పాను అని అడిగిన పరిస్థితులు ఉన్నాయి. ఈ సువార్త సిగ్గుపడవలసిన విషయమేం కాదు. ఈ సువార్త మత మార్పిడి కాదు. ఈ సైతాను, ఈ లోక సంబంధమైన నాయకులు ఎలాగైతే యేసుక్రీస్తు లెగలేదు అని అధికమైన ధనం ఇచ్చి ఆ సత్యాన్ని కొనడానికి ప్రయత్నించారో, దాని మీద బురద జల్లడానికి ప్రయత్నించారో, ఆ సత్యాన్ని అసత్యంగా ప్రూవ్ చేయడానికి ప్రయత్నించారో, అటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కానీ యేసయ్య చెప్తున్నాడు, పరలోకమందు భూలోకమందు నాకు సర్వశక్తిమంతుణ్ణి కాబట్టి మీరు ఈ లోకములోకి వెళ్ళి అందరినీ నన్ను శిష్యులుగా చేయండి, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని కైకొన్న వాళ్ళని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. చాలండి ఈ రోజుకి వాక్య సారాంశం. నేను మూడు విషయాలు చెప్తాను, మూడే చెప్తాను. ఒకటి, ఆయన సజీవుడు. రెండవది, ఆయన సర్వశక్తిమంతుడు. మూడవది, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉండే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా మీకు? నిజంగా ఈ పునరుద్ధానాన్ని నువ్వు నమ్మితే, నువ్వు నమ్మిన దేవుడు మొట్టమొదటిగా సజీవుడు. నీ పక్కన నీతో నడుస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. యుగ సమాప్తి వరకు నెక్స్ట్ జనరేషన్స్తో కూడా, నీ పిల్లలతో కూడా ఆయన మీతో ఉంటాడు అని చెప్తున్నాడు. మీతో ఉంటాడు అని చెప్తున్నాడు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి తెలుసండి? మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో, మార్కు 16:19లో, ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమును చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతటా
అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. హల్లెలూయా. ఆయనట పైకి వెళ్ళిపోయాడంట. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే, వెంటనే శిష్యులందరూ ఎప్పుడైతే సువార్త ప్రకటించడానికి వెళ్ళారో, అందులో ఇంగ్లీష్లో ఏమని ఉంటుందో తెలుసా? ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? ది లార్డ్ వర్క్ విత్ దెమ్. ఏంటి? ద లార్డ్ వర్క్ విత్ దెమ్. మీతో ఆయన ఉంటాడు, మీతో కలిసి పని చేస్తాడు. ఆయన పైకి వెళ్ళి కుడిపార్శ్వాన కూర్చున్నాడని రాసి ఉంది. కానీ ఇక్కడ క్లియర్గా ఆయన సహకారుడయ్య వాళ్ళతో వెంట ఉండి వెనువెంట కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా పెద్ద అంశము. మొట్టమొదటిది, మీరు యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మాలి. ఈ పునరుద్ధానము శక్తిలో భాగం ఏంటంటే, ఆయన సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నీతో ఉండేవాడు. హల్లెలూయా. కాబట్టి నీకు ఏది కూడా నీ ఎదురుగుండా నిలబడలేదు. ఏది కూడా, నథింగ్ కెన్ స్టాప్ యూ. యేసుక్రీస్తు నీ అవమానాన్ని, నీ కన్నిటిని, నీ బాధను అంతటినీ ఈ సిలువలో ఫినిష్ చేశాడు. ఈ సిలువలో ఆయన బలహీనుడు అయిపోయాడు, కాబట్టి నువ్వు బలవంతుడివి. ఈ సిలువలో ఆయన ఉమ్మి వేయించుకున్న ముఖం మీద, కాబట్టి నీకు షేమ్ అనేది దేవుడు కొట్టేశాడు. ఈ సిలువలో ఆయన బలహీనుడిగా చనిపోయాడు, కాబట్టి నీకు బలం. ఈ సిలువలో ఆయన శక్తిమంతుడిగా లేపబడ్డాడు, కాబట్టి నువ్వు కూడా శక్తిమంతుడివి. కాబట్టి మన జీవితాల్లో ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని అవమానాలున్నా, ఎన్ని అవసరతలున్నా, దేవుడు ప్రతి శాపాన్ని, ప్రతి పాపాన్ని సిలువలో సిలువేసేసాడు. కాబట్టి పునరుద్ధానుల శక్తి ఉన్న మీరందరూ కూడా ఆయనతో పాటు మీరు కూడా శక్తిమంతులు. ఎందుకంటే సర్వశక్తి గల దేవుని మరి నీడను మీ అందరూ కూడా ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు. మరి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతే, నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతే ఆయన తాలూకా రూపం తెలుస్తుంది. ప్రకటన గ్రంథంలో, నేను ఆయనను చూడగా చచ్చిన వాడి వలె అయ్యి ఆయన పాదాల దగ్గర పడిపోయానంటాడు. ఆయన్ని చూస్తే మనం చచ్చిపోతాం. అంత శక్తిమంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీ ప్రతి అవసరతను తీర్చడానికి శక్తిమంతుడైన దేవుడు. దయచేసి కళ్ళు మూసుకోండి. కొద్దిసేపు మనము ఈ పునరుద్ధానుడైన జీవము గల దేవునిని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఈ సువార్తను అనేకులకి చెప్పడానికి మనం ఆశపడి ధైర్యము తెచ్చుకొని ఈ లోకంలో మనం బ్రతకడానికి, ప్రతి విధమైన శాపము, ప్రతి విధమైన అవమానము, ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైన న్యూన్యతాభావము, ప్రతి విధమైన ఒంటరితనము, ప్రతి విధమైన డిప్రెషను, ప్రతీది కూడా యేసుక్రీస్తు సిలువలో సిలువ వేయబడింది అని నువ్వు నమ్మినట్లయితే, ఈ పునరుద్ధాన శక్తి నీ హృదయంలోకి వచ్చిన తర్వాత, నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడే నువ్వు బలవంతుడు అన్నట్టు, ఈ జీవము గల దేవుడు నీతో నీ హృదయములో ఉండి నీ ప్రతి అవసరతను తీర్చి ఈ లోకములో నిన్ను శక్తిమంతుడిగా ఆయన శూర కార్యాలు చేయడానికి దేవుడు మీ అందరినీ కూడా ఆయుత్తపరుచులాగున ప్రార్థిద్దాం. పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడా, ఇదిగో పునరుద్ధానము తర్వాత మొదటి ఆదివారము నాయనా, నువ్వు సజీవుడు. పరలోకమందు భూలోకమందు నీకు సమస్తమైన అధికారము ఇయ్యబడినది. నువ్వు మాతో కూడా ఉండే దేవుడవు, సదాకాలము మీతో ఉంటాను అని మాట ఇచ్చే దేవుడు. ఎంత మంచి దేవుడు తండ్రి. ఇంత శక్తి గల దేవుణ్ణి మేము పొందుకొని కూడా ఇదిగో అవిశ్వాసముతో కొందరు ఇంకనూ నమ్మకుండినట్టు జీవితాలు
మా జీవితాల్లో ఉన్నాయి నాయన. ఇదిగో తల వంచిన ప్రతి బిడ్డకు గొప్ప విశ్వాసము చేత నింపి నాయన, ఈ లోకంలో నాయన ప్రజలు చేస్తున్న భక్తి కూడా జీవము గల దేవుని విషయంలో మేము చేయట్లేదు అని మీ పాదాల దగ్గర మా పాపాలు ఒప్పుకుంటూ నాయన నీ పునరుద్ధాన శక్తిని, నీ పునరుద్ధాన మహిమను నాయన మా అందరికీ దయచేయమని, తలలు వంచిన ప్రతి బిడ్డ ఏ అవసరతలతో ఇక్కడికి వచ్చారో సర్వశక్తిమంతుడు ప్రతి బలహీనత మీద నీకు అధికారం ఉంది. తల వంచిన ప్రతి బిడ్డ లోటు మీద నీకు అధికారం ఉంది. ఇదిగో తల వంచిన ప్రతి బిడ్డ బలహీనత మీద నీకు అధికారం ఉంది. ప్రతి రోగం మీద నీకు అధికారం ఉంది. మరణం మీద నీకు అధికారం ఉంది. మరణపు తాళాలు చెవులు నా దగ్గర ఉన్నాయని నువ్వు ప్రకటించావు. ఈ లోకంలో నీ కిందకు రానిది, నీ అధికారానికి లోబడినది ఏదీ లేదు. సైతాను నీ కాళ్ళ కింద ఉంది, సమస్తము నీ కాళ్ళ కింద ఉన్నాయి. నీ కింద మేమున్నాం నాయన. ఈ గొప్ప అష్యూరెన్స్, ఈ గొప్ప నిశ్చయత, ఈ గొప్ప ధైర్యము ప్రతి జీవితంలో నింపమని ప్రార్థన చేస్తా ఉన్నా. ఏ బిడ్డ కూడా ఇదిగో వారి జీవితము గురించి, ఇదిగో వారి శరీరము గురించి, వారి ఆత్మ గురించి ఏ విధమైన న్యూన్యత భావము లేకుండా జీవము గల ఇదిగో సజీవుడైన పునరుద్ధానుడైన దేవుని స్వరూప్యములో ఏర్పరచబడిన మేము కూడా ఆయనతో పాటు రాజ్యమేలే స్థితికి మమ్మల్ని దేవుడు పట్టుకెళ్తాడు అని గొప్ప విశ్వాసముతో ఈ లోక సంబంధమైన ప్రయాణము చేయడానికి కావలసిన ప్రతి నైనా మరి ధైర్యాన్ని, బలాన్ని బిడ్డలకు దయచేయమని, తల వంచిన ప్రతి బిడ్డను దీవించండి. ఇక నుంచి వారిలో ఉన్న ప్రతి డిసప్పాయింట్మెంట్, ఇదిగో మరి కాన్ఫిడెన్స్ లేని స్థితి, చాలా వారికి వారు తక్కువ చేసుకునే స్థితి నుంచి ఇదిగో నిన్ను బట్టి అతిశయించి, నిన్ను బట్టి బలం తెచ్చుకొని, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ లోకంలో నీ కోసం బ్రతికే సాక్షులుగా వీరిని నడిపించమని మా ప్రభువు రక్షకుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.